మంగళం నిత్య శుభమంగళం. ఈరోజు మన అభ్యాసంలో డివిటమిన్ డెఫిషియన్సీ చూడండి, ఎక్కడ చూసినా చాలా వరకు 90% ఈరోజు డివిటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఎందుకోసం అంటే మనము మరి అపార్ట్మెంట్స్లలో ఉండడము, బయటికి వెళ్ళిపోవడం, ఆ టైంలో ఎండలో పోకపోవడం వల్ల చాలామంది డివిటమిన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. ఎప్పుడైతే డివిటమిన్ తగ్గిందో మిగతా B12 అబ్జర్వేషన్ తగ్గుతుంది, ఐరన్ అబ్జర్వేషన్ తగ్గుతుంది, కాల్షియం అబ్జర్వేషన్ తగ్గుతుంది. వేరే ఆహారం తీసుకున్న మినరల్స్ అబ్జర్వేషన్ అనేది కాదు. కనుక గమనించండి, డివిటమిన్ పెంచడానికి ఈరోజు మనం సూర్యక్రియ అనే అభ్యాసం చేస్తున్నాం. ఎండలో కూర్చొని చేయాల్సిన అభ్యాసం ఇది. ఉదయం పూట 8 o'clock ప్రాంతంలో 7 to 8 ప్రాంతం ఎండ వచ్చినప్పుడు ఫ్రెష్ అప్ స్నానం చేసుకొని ప్రశాంతంగా వైట్ డ్రెస్ వేసుకొని, కాటన్ డ్రెస్ వేసుకోండి, వైట్ కాటన్ డ్రెస్ వేసుకొని సూర్యునికి ఎదురుగా నిలబడి కూర్చొని చేయవలసిన అభ్యాసం ఇది. సూర్యుడు ఎదురుగా కూర్చొని ఈ అభ్యాసం చేయండి. మీరు చేసిన వితిన్ 90 daysలోనే మీకు డివిటమిన్ అబ్జర్వేషన్ పెరుగుతుంది. దాంతోపాటు మీరు చూసుకోండి, టెస్ట్ చేసినా తెలుస్తుంది. దాంతోపాటు మీకు కొలెస్ట్రాల్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది, వెయిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ అభ్యాసం వల్ల. ఈచ్ వన్ స్టెప్ ఒకటి 12 times to 108 times చేయాలి. అంటే మినిమం స్టార్టింగ్లో 12 times తగ్గ కూడా చేయండి, ఎక్స్ట్రా 108 times కూడా చేసుకోవచ్చు ఒక స్టెప్. రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఈరోజు మనం సూర్యక్రియ అభ్యాసం చేస్తున్నాం. అయితే లెఫ్ట్ హ్యాండ్ దీనికి ముద్ర రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేయడం, సూర్య ముద్ర పెట్టుకోవాలి. రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేసేది సూర్య ముద్ర. ఈ ముద్ర పెట్టుకొని ఎడముక్కు మూసుకోవాలి, లెఫ్ట్ నోజ్ క్లోజ్ చేసుకొని రైట్ నుంచి దీనిలో ఒక మంత్రం ఉంది, సత్ నామ్. పీల్చినప్పుడు ప్రతిసారి సత్ అనుకోవాలి శ్వాసలో, వదిలిన ప్రతిసారి నామ్ అనుకోవాలి. ఇన్హేల్ సత్, ఎక్సెల్ నామ్ అనుకోవాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ నోజ్ క్లోజ్ చేశాను, సత్ అనుకుంటూ రైట్ నుంచి బ్రీత్ తీసుకుంటున్నాను, లెఫ్ట్ నామ్ వదిలేస్తాను. నేను ఈరోజు ఈచ్ వన్ స్టెప్ 12 times చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ టైం సత్ తీసుకొని నామ్ వదిలేస్తాను. ఎవ్రీ టైం రైట్ టు లెఫ్ట్, నోట్ దిస్ పాయింట్. మళ్ళీ రైట్ తీసుకుని సత్ నామ్. నంబర్ 4 నామ్. నంబర్ 5 Number 6 7 8 9 10 11 12. సమయం అనుకూలంగా నేను చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్లో మాత్రం పెంచుకోండి. 12 times తగ్గకూడదు, 108 వరకు చేసుకోవచ్చు. 108 మినిమం, 12 times మ్యాక్సిమం 108 times. సెకండ్ స్టెప్ తీసుకోవాలి. దీంట్లో వజ్రాసనంలో కూర్చోవాలి. రాని వాళ్ళు మామూలు కూర్చొని చేయొచ్చు, కానీ వజ్రాసనం కూర్చోవాలి. సెకండ్ స్టెప్ బెస్ట్, రిజల్ట్ బాగా వస్తుంది. వజ్రాసనం ఈ విధంగా కూర్చోవాలి. కూర్చొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని లెఫ్ట్ థంబ్ పైన రైట్ థంబ్ పెట్టుకోవాలి. లెఫ్ట్ థంబ్ పైన రైట్ థంబ్ పెట్టుకుని మీ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు స్ట్రైట్ పెట్టుకోవాలి. లెఫ్ట్ థంబ్ పైన రైట్ పెట్టుకున్నాను, ఇండెక్స్ ఫింగర్ స్ట్రైట్ పెట్టుకున్నాను. అబ్డామినల్ సిస్టమ్ మీద ప్రభావం పడేది. ఇది ఫైర్ ఎలిమెంట్, అన్నమయ కోశం, మణిపుర చక్రము ఫైర్ ఎలిమెంట్. కనుక ఇక్కడ అబ్డామినల్ మీద పడే విధంగా వాయిస్తో చెప్తాము. సత్ నామ్ అనేది వాయిస్తో చెప్పినప్పుడు అబ్డామినల్ మీద ప్రభావం పడుతుంది, స్టమక్ పైన ప్రభావం పడుతుంది. ఇలా స్ట్రైట్ పెట్టుకోవాలి. చూపుడు వేలు ఇది యాంటీనా లాగా పనిచేస్తుంది. సూర్యుని ఎదురుగానే ఉన్నాం మనం, ఫేస్ అంతా సూర్యుని ఎదురుగా పెట్టుకోవాలి. పొట్ట పైన ప్రభావం పడే విధంగా సత్ నామ్ వాయిస్ చెప్పాలి. సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్. పొట్ట మీద పడుతుంది చూడండి. సత్ నామ్ స్టమక్ పైన పడుతుంది. సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్, సత్ నామ్. ఈ విధంగా 12 times to
198 టైమ్స్ చేస్తాం. ఓకే, తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి హాయిగా కూర్చోవాలి. కూర్చొని లెఫ్ట్ లెగ్ పైన ఇది రైట్ లెగ్, రైట్ అంతా ఎంత సన్ యొక్క ఎనర్జీతో పనిచేస్తుంది, సూర్యాంగాలకి. ఇప్పుడు రైట్ లెగ్ పైన వేసుకున్నాను. ఈ రైట్ లెగ్ సూర్యుడు కనుక రైట్ పైన వేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్ దీని పైన పెట్టుకోవాలి. చూడండి ఎలా స్పైన్ ఎలా చేయాలో చూడండి, స్పైన్ మూమెంట్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ నుంచి మూమెంట్ చేస్తాం. సత్ శ్వాసలో పీల్చుకుంటూ ఇలా బాడీ పైకి ఎత్తుతాం, చెస్ట్ పైకి ఎత్తుతాం, పంజరం పైకి వస్తుంది. సత్ పీల్చుకొని శ్వాసలో ముక్కులో నుంచి శ్వాసలో ఫీల్ అవ్వాలి. నామ్ నెంబర్ 1. నెంబర్ 2 సత్ పీల్చుకొని నామ్. 3 4 5 సత్ పీల్చుకొని నామ్ వదిలేస్తున్నా. 6 7 8 9 10 11 12. ఈ విధంగా 12 రౌండ్స్ తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు 3 స్టెప్స్ అయిపోయింది. నెంబర్ 4 స్టెప్ వచ్చేసి ఈ విధంగా 2 కాళ్ళు పైన బ్యాలెన్స్ ఉంచాలి, టోస్ పైన బ్యాలెన్స్ ఉంచాలి. టోస్ మీద ఈ విధంగా టోస్ ఉంటాయి, ఇలా టోస్ పైన బ్యాలెన్స్ ఉంచాలి. చేతులు ఇలా సపోర్ట్ ఇచ్చేసేయాలి. చేతులు సపోర్ట్ చేసి పైకి లేచినప్పుడు సత్ పీల్చుకొని ఇప్పుడు కింద నామ్ వదిలేయాలి. ముఖ్యంగా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఇది ఒక స్టెప్ చేయకండి. బాగా ఎక్కువ మోకాలు నొప్పులు, ఒబిసిటీ ఎక్కువ ఉంటే ఈ స్టెప్ చేయకుండా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సత్ పీల్చుకుంటాము, ఇలా నామ్ వదిలేస్తాము. సత్ నెంబర్ 2nd టైం సత్ పీల్చుకొని నామ్, శ్వాసలోనే మొత్తం. నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, 8, 9, 10, 11, 12. ఓకే, 12 స్టెప్స్ తర్వాత రిలాక్స్ ఇవ్వాలి. రిలాక్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా భుజాలు ఇలా పెట్టుకోవాలి. భుజాల పైన ఇలా పెట్టుకోవాలి, చేతులు పెట్టుకొని లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాం. లెఫ్ట్ సత్ పీల్చుకొని రైట్ నామ్ వదిలేస్తాం. నెంబర్ 1 మళ్ళీ సత్ లెఫ్ట్ పీల్చుకొని నామ్ వదిలేస్తాం రైట్. నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, రిలాక్స్ ఇవ్వాలి. చెమటలు వస్తుంటాయి, పర్వాలేదు. ఎండలో ఉన్నప్పుడు ఇది చేస్తున్నప్పుడు అలాగే అలవాటు చేయండి. తర్వాత నెక్స్ట్ బోత్ హ్యాండ్స్ ముద్ర సూర్య ముద్ర పెట్టుకోవాలి. రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, లెఫ్ట్ నుంచి హెడ్ సత్ పీల్చుకొని ఇలా తల రైట్ తీసుకొచ్చి నామ్ వదిలేయాలి. లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి. ఎవ్రీ టైం లెఫ్ట్ పీల్చుకుంటాం, సత్ నామ్ రైట్ వదిలేస్తాం. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, 8, 9, 10, 11, 12. ఈ విధంగా 12 టైమ్స్. ఇంకా చివరిగా 2 స్టెప్స్ ఉన్నాయి. ఇలానే పెట్టుకోవాలి ముద్ర. ఫేస్ అంతా సన్కి ఎదురుగానే ఉంది. ఇక్కడ తాడేలో చూస్తూ నెమ్మదిగా సత్నామ్ మెడిటేషన్ చేస్తాం. జస్ట్ స్లోగా నెమ్మదిగా శ్వాస ఇచ్చినప్పుడు సత్, స్లోగా వదిలేటప్పుడు నామ్ చేస్తాం.
ఈ విధంగా 2 రౌండ్స్ చేయాలి. మినిమం మనం 12 టైమ్స్ పెట్టుకున్నాం కనుక 12 టైమ్స్. స్లోగా తీసుకుని నా వదిలేస్తాం. హాయిగా పొట్ట నుంచి ఛాతీ వరకు సత్ పీల్చుకొని నా వదిలేస్తాం. నెంబర్ 4 స్లోలీ. నెంబర్ 5 స్లోలీ సాత్ తీసుకొని నా వదిలేస్తాం. 6 7 8 9 10 స్లోగా ఉండాలి. 11 12 ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి హాయిగా పడుకోవాలి. శరీరం అంతా లూజ్ వదిలేసి 2 చేతులు ముద్ర సూర్యముద్ర ఉండాలి. శరీరం అంతా లూజ్ వదిలేసి ఇలా పడుకొని వాడంతా లూజ్ వదిలేసి స్లోగా హాయిగా సత్ పీల్చుకొని డెడ్ స్లో నా వదిలేసి మొత్తం రిలాక్స్ అయిపోవాలి. లాస్ట్ పూర్తి రిలాక్స్ అయిపోవాలి. సత్ పీల్చుకొని నా వదిలేస్తాం. శ్వాసలో ఉచ్చారణ ఫీల్ అవుతూ నెమ్మదిగా పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత చక్కగా లేచి కూర్చొని చేతులను బాగా రఫ్ చేసుకొని ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ విధంగా సూర్యక్రియ చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఇది చేసే ముందు మీరు రిపోర్ట్ చూసుకోండి, డివిటమిన్ ఎంత ఉంది. మళ్ళీ ఇది చేసిన 90 డేస్ తర్వాత చెక్ చేయండి, మీకు డివిటమిన్ బాగా పెరుగుతుంది. మీరే చెక్ చేసి రిజల్ట్ మీరే చూడండి. మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో రకరకాల క్రియాస్ మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను. మీరందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి రిజల్ట్ పొందండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.